హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవుని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం ఆలుగడ్డతో చెగోడీలు ఎలా చేసుకుందాం చూద్దాం రండి. నేనైతే ఆలుగడ్డ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి అందులోకి ఏమేమి కావాలో చూసేద్దాం. నేనైతే ఉల్లిపాయలు కోసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, గరం మసాలా, పసుపు, కారం. ఇప్పుడైతే దాంట్లోకి మైదా పిండి తీసుకున్నాను, కొద్దిగా వరిపిండి తీసుకున్నాను. చూడండి, ఆలుగడ్డ అయితే బాగా స్మాష్ చేసుకున్నాం. చూడండి, నేను చేసుకున్నాను. ఇప్పుడైతే అవన్నీ ఇందులో వేసేసుకుందాం. కారం, ఉప్పు చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసుకున్నాం మనం. అయితే ఇప్పుడైతే బాగా కలుపుకుందాం. కావాలంటే మీరు ఇందులో ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు. ఉప్మా రవ్వ అంటే ఉప్మా అలా చేసుకుని వేసుకోవాలి, అప్పుడైతే ఇంకా గట్టిగా ఉంటుంది. మీకు వరిపిండి, మైదా పిండి వద్దనుకుంటే చూడండి, మొత్తగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా, వాటర్ కింద ఉండకూడదు. కలుపుకొని బాండీ అయితే పెట్టుకున్నాను. నేను ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఓ ప్లేట్ అయితే పెట్టుకున్నాను. నేను దాంట్లో చేసుకుంటున్నాను. నేను చపాతీది పేట పెట్టుకోలేదు. అలా చేసుకుంటామే ఫ్రెండ్స్, చెకోడీలాగా. చూడండి, నేను రుద్ది కలిపి పెట్టాను. చెకోడీలు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, అంతే. అన్నీ అలా చేసుకుని వేసుకుంటాము. ఇప్పుడైతే బాండీలో వేసుకుందాం. చూడండి, మొత్తం అన్నీ అలా వేసుకొని ఫ్రై చేసుకుంటామే. మన చెకోడీలు అయితే అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.